సపోజ్ యూరియా కలిసిందా లేదా తెలుసుకోవడానికి ఏం చేస్తారంటే పాలు తీసుకోండి. ఒకవేళ పాలు కనుక బ్లాక్ కలర్ కానీ ఏదైనా కలర్కి మారినాయి, కొన్ని పాలను తీసుకోండి, ఇలా స్లాంట్గా పెట్టండి. ఫిబ్రవరి 22-23 100 కుటుంబాలు, 4 చావులు, 12 మంది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రాణాల కోసం కొట్టుమిట్లాడుతున్నారు హాస్పిటల్లో, డయాలసిస్ చేస్తున్నారు వాళ్ళకి. ఇవన్నీ జరగడానికి కారణం ఈ పాలు అండ్ ఒక వ్యక్తి నిర్లక్ష్యం. ఈ 100 కుటుంబాలకి పాలు పోసేది ఆ ఒక్క వ్యక్తి. పాలలో ఏం కలిపారో ఎలా కలిసారో తెలిస్తే మాత్రం షాక్ అవుతుంది. అప్పటికి ఈ పాలు స్మెల్ వస్తున్నాయని చెప్పేసి ఆ ఫ్యామిలీస్ కంప్లైంట్ చేస్తూనే ఉన్నాయి, బట్ ఏమీ చేయలేకపోయింది. 4 ప్రాణాలు పోయేవి. అసలు ఏం జరిగింది ఆ ఇన్సిడెంట్ లో అండ్ ఏం కలిసింది ఆ పాలలో అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మీ పాలు మీ ఇంట్లో మీరు మీ పిల్లలకి మీరు తాగే పాలు సేఫా కాదా ఇలా చెక్ చేసుకోవాలో కూడా చెప్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. అలాగే మన చుట్టూ లోకల్ గా జరిగే ఇష్యూస్ నుంచి నేషనల్ ఇంటర్నేషనల్ ఇష్యూస్ అన్ని ఈ ఛానల్లో కవర్ చేస్తాను. ఎవ్రీడే ఒక వీడియో తోటి. మిస్ అవ్వకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా పేరు రాజ్, వెల్కమ్ టు రాజ్ తెలుగు స్కూల్. రాజమండ్రి చుట్టుపక్కల లాలా చెరువు, దివాన్ చెరువు అని కొన్ని ఏరియాస్ లో పీపుల్ కి సడన్ గా స్టమక్ పెయిన్ రావడం, ఇండైజెషన్ అవ్వడం, మోషన్స్ రాకపోవడం, ఇలా సడన్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. అసలు ఏం జరుగుతున్న విషయం ఎవరికి అర్థం కాలేదు. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ సఫర్ అవుతున్నారు. అసలు ఏం జరిగింది అని అర్థం చేసుకునే లోపు 4 ప్రాణాలు పోయింది. ఇంకో 12 మంది హాస్పిటల్లో కొట్టుమిట్లాడుతున్నారు ప్రాణాల కోసం. లిటరల్లీ వాళ్ళు కిడ్నీ ఫెయిల్ అయ్యి డయాలసిస్ చేయించుకుంటున్నారు. అసలు ఏం జరిగింది అర్థం చేసుకోనికి వాళ్ళ బ్లడ్ శాంపిల్స్ తీసుకొని టెస్టులు చేస్తే తెలిసింది ఏంటంటే వాళ్ళ బాడీలో యూరియా అండ్ క్రియేటినిన్ లెవెల్స్ విపరీతంగా పెరిగిపోయినాయి. అసలు ఇవి ఎలా జరిగింది ఏమైంది అని డాక్టర్స్ అడిగితే ఫుడ్ పాయిజనింగ్ జరిగినట్టుంది అని చెప్పినారు. అసలు ఇన్ని కుటుంబాల్లో ఒకటేసారి ఫుడ్ పాయిజనింగ్ ఎట్లయితే ఒక దగ్గర భోజనాలు కూడా చేయలేదు, బట్ ఇవన్నిటికీ ఒక కామన్ పర్సన్ ఉన్నాడు. ఆయన పేరే గణేష్. ఆయనే వీళ్ళందరికీ మిల్క్ వెండర్, పాలు పోసేవాళ్ళు రోజు. ఈ గణేష్ అనే వ్యక్తి చుట్టుపక్కల 40 నుంచి 45 మంది రైతుల దగ్గర నుంచి పాలు కలెక్ట్ చేసుకొని తన దగ్గర ప్రొక్యూర్ చేసుకొని నైట్ అంతా ఉంచి తెల్లారి విలేజెస్ లో డిస్ట్రిబ్యూట్ చేసేవాడు. తను ఏవైతే పాలను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడో ఆ పాలల్లో స్మెల్ వస్తుందని చెప్పేసి ఫిబ్రవరి 15 అంటే మహాశివరాత్రి రోజు కంప్లైంట్ కూడా చేసినారు తీసుకున్న వాళ్ళు, బట్ దాన్ని పట్టించుకోలేదు. అలాగే కంటిన్యూ అయ్యింది. అండ్ తర్వాత ఫిబ్రవరి 22, 23 వచ్చే వరకల్లా ఇలా చనిపోయినారు. అండ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే తెలిసింది ఏంటంటే ఆ పాలలో కల్తీ జరిగింది. అందులో ఏం కలిసిందంటే ఇథిలీన్ గ్లైకాల్. పాలని స్టోర్ చేయడానికి జనరల్ గా ఆ రిఫ్రిజిరేటర్స్ కానీ కూలెంట్ ఏవైతే ఉంటాయో వాటిల్లో యూజ్ చేసేది ప్రొపలిన్ గ్లైకాల్, అంటే పాలని త్వరగా కూల్గా ఉంచడానికి అందులో యూజ్ చేసే సబ్స్టెన్స్ ఇది. బట్ ఇది కొంచెం కాస్ట్లీ. అండ్ దీనికి బదులుగా ఇథిలీన్ గ్లైకాల్ అయితే ఇండస్ట్రియల్లో కూల్ చేయడానికి వాడతారో దాన్ని యూజ్ చేసినారు. ఎందుకంటే ప్రొపలిన్ గ్లైకాల్ 160 రూపీస్ పర్ కేజీ అలా ఉంటే ఇది మాత్రం 80 రూపీస్ పర్ కేజీ దొరుకుతుంది ఇథిలీన్ గ్లైకాల్ అనేది. దానికోసం చాలామంది పీపుల్ ఏం చేస్తారంటే 2 కూలింగ్ ఏజెన్సీ కదా అని చెప్పేసి ఇది వాడుతుంటారు. అండ్ ఇథిలీన్ గ్లైకాల్ ఎలా అంటే లైక్ అడోర్లెస్ ఉంటుంది, స్మెల్ రాదు, ఏం రాదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే అది తీయగా ఉంటుంది, స్వీట్ ఉంటుంది, అంటే చాలా బాగుంటుంది. పిల్లలు కానీ ఎవరు కానీ కన్జ్యూమ్ చేస్తారు చెప్పేసి కలర్ కూడా యాడ్ చేస్తారు. సో దీనివల్ల ఆ పాలు అప్పుడే కొంచెం తేడా కొట్టి అండ్ స్మెల్ రావడం స్టార్ట్ అయింది. ఎందుకంటే అది తీయగా ఉంటుంది కాబట్టి ఆ సబ్స్టెన్స్ వల్ల కన్జ్యూమ్ చేసేయగలని చెప్పేసి దాన్ని చేదుగా చేస్తారు. సో ఫిబ్రవరి 15 రోజు కూడా పీపుల్ అదే కంప్లైంట్ చేసినారు, పాలు చేదుగా ఉన్నాయని చెప్పేసి. బట్ దాన్ని ఇలా జరుగుతుందని చెప్పి ఎవరు ఊహించలేదు. అండ్ ఈ ప్రొపలిన్ గ్లైకాల్ బదులు ఇథిలీన్ గ్లైకాల్ యూజ్ చేయడం ద్వారా ఆ ఇథిలీన్ గ్లైకాల్ ఎంత డేంజర్ అంటే దీనివల్ల స్టమక్ పైన డైజెషన్ పైన ఇష్యూ పడుతుంది, స్టమక్లో టాక్సిన్స్ ఫామ్ అవుతాయి అండ్ లైక్ కిడ్నీస్ ఫెయిల్ అవుతాయి. ఇదే జరిగింది ఈ ఇన్సిడెంట్లో కూడా. బట్ ఈ పొరపాటు ఎలా జరిగిందంటే తను యూజ్ చేస్తున్న థింగ్ ఎఫిషియెంట్గా ఉందా లేదా చెక్ చేయకుండా అలాగే కంటిన్యూ చేసి అందులో కల్తీ జరిగిందా లేదా అన్న విషయం తెలియకుండా ఒక 2 days తర్వాత రిపేర్ చేయించడం ద్వారా ఈ మిస్టేక్ జరిగింది. తన నిర్లక్ష్యం ఖరీదు 2 ప్రాణాలు. అండ్ అన్నిటికన్నా పెద్ద తప్పు తను చేసింది ఏంటి అంటే ఇథిలీన్ గ్లైకాల్ యూజ్ చేయడం ఇన్స్టెడ్ ఆఫ్ ప్రొపలిన్. ఒకవేళ ప్రొపలిన్ యూజ్ చేసి ఉంటే అసలు ఇలాంటి హార్మ్ జరగకపోయేది. అవ్వచ్చు, ప్రొపలిన్ గ్లైకాల్ కొంచెం ఎక్స్పెన్సివ్ కానీ ప్రాణాల కంటే ఎక్కువ కాదు కదా. సో ఇప్పుడు మీరు మీ ఇంట్లో యూజ్ చేసే పాలలో కొన్ని మనం చూసినాం అడల్టరేటెడ్ వీడియోస్. కొన్ని దాంట్లో యూరియా కలుపుతున్నారు, కొన్ని దాంట్లో పిండి కలుపుతున్నారు, కొన్ని దగ్గరలో అయితే ఏకంగా నూనె కలుపుతున్నారు, రకరకాల థింగ్స్ కలుపుతున్నారు. ఇలా ఏది కలిస్తే ఏం టెస్ట్ చేస్తే బయటపడదో క్లియర్గా మీకు చెప్తాను, జాగ్రత్త వినండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే మన పాలలో సర్ఫ్ కనుక కలిపారా లేదా చెక్ చేయడానికి ఇలా ఒక గ్లాస్ జార్లో ఇలా జార్లో పాలు తీసుకోండి, దాన్ని తరువాత షేక్ చేయండి. ఒకవేళ మీ పాలు కనుక ఇంతకంటే ఎక్కువ నురుగులాగా ఎక్కువ ఫామ్ అయితే, ఇక్కడ లైట్గా బబుల్స్లా వచ్చింది బట్ ఎమ్మటే వెళ్ళిపోయినాయి, అలా కాకుండా ఫుల్ నురుగు బురుగులా వస్తే అందులో సర్ఫ్ ఉందని అర్థం. అలా కాకుండా సెకండ్ థింగ్ మీ పాలు చిక్కగా ఉన్నాయా లేదా టెస్ట్ చేయడానికి ఇలా చేయండి. కొన్ని పాలను తీసుకోండి, ఇలా స్లాంట్గా పెట్టండి. ఓకే, స్లాంట్గా పెట్టి ఇలా పోయండి ఒక 2 drops. పాలు ఇలా కారుతున్నప్పుడు మీరు చూడొచ్చు ఇట్లా థిక్ లైన్ లాగా ఫామ్ అవుతుంది. అలా లైన్లా ఉందంటే పాలు ఒరిజినల్.
అలా కాకుండా మనకి ఆరిపోయినాయి అంటే అందులో సింథటిక్ ఏదైనా ఆయిల్ కానీ ఏదైనా థింగ్ కానీ కలిపినట్టు ఇలా స్లోగా లైన్ ఫామ్ చేస్తూ వెళ్తుందంటే అది ఒరిజినల్. ఇలా చెక్ చేసుకోవచ్చు. అండ్ థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నార్మల్ టెస్ట్ ఏంటంటే కొన్ని పాలను మీరు చేతిలో తీసుకుని ఇలా రబ్ చేసినా కూడా మీకు అర్థమవుతుంది సంథింగ్ ఆయిల్ అయినా ఏదైనా కలిసింది చేతిలో ఇట్లా కలిసిపోదు. సింథటిక్గా చేతిలో అలానే ఉంటుంది, బంకలాగా అలా ఉండకుండా ఇట్లా ఆయిలీగా ఉంటుంది. బట్ పాలు అలా కాదు, ఇలా మెన్షన్ చేయగానే మీకు అర్థమైపోతుంది. అండ్ అలాగే మీ పాలలో పిండి కలిసిందా లేదా తెలుసుకోవడానికి పాలను తీసుకోండి, అయోడిన్ సొల్యూషన్ అనేది దొరుకుతుంది. ఆ సొల్యూషన్ తీసుకోండి, అయోడిన్ సొల్యూషన్ ఇందులో కలపండి. ఒకవేళ పాలు కనుక బ్లాక్ కలర్ కానీ ఏదైనా కలర్కి మారినాయి అంటే అందులో కల్తీ జరిగింది అని అర్థం. సపోజ్ యూరియా కలిసిందా లేదా తెలుసుకోవడానికి ఏం చేస్తారంటే పాలు తీసుకోండి, అందులో సోయాబీన్ పౌడర్ ఉంటుంది కదా, ఆ పౌడర్ కలపండి. సోయాబీన్ పౌడర్ కలిపినాక లిట్మస్ పేపర్ దొరుకుతుంది మీకు. ఆ లిట్మస్ పేపర్ చిన్నప్పుడు మనం బయాలజీ చదువుకుంటుండే, ఆ లిట్మస్ పేపర్ అందులో ముంచండి. అది కనుక కలర్ చేంజ్ అయ్యి రెడ్ కలర్కి మారింది అంటే అందులో టాక్సిన్స్ అంటే యూరియా కలిసింది అని అర్థం. సో ఇలా ఇప్పుడు నేను చెప్పిన కదా, ఈ డిఫరెంట్ టెస్ట్ చేసి మీ పాలు కల్తీ జరిగిందా లేదా తెలుసుకోవచ్చు. అండ్ ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఎంత కుదిరితే అంత అవేర్నెస్ క్రియేట్ చేయండి. ఎందుకంటే పాలు అనేవి మనం చాయ్, పెరుగు, పన్నీరు ఇలా డిఫరెంట్ విధాలుగా యూజ్ చేస్తూనే ఉంటాం. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరం కన్జ్యూమ్ చేస్తాం. కాబట్టి ఈ వీడియో ప్రతి ఒక్కరితోటి తప్పకుండా మీ ఫ్యామిలీ గ్రూప్స్తో సహా షేర్ చేయండి. అండ్ ముఖ్యంగా నేను చెప్పిన టెస్ట్ మీ పాల మీద చేయండి, ఎందుకంటే ఇది ఇంట్లోనే చేసుకోవచ్చు.